ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ బెస్లా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా మీ మొబైల్లోనే టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో మీ మొబైల్లోనే టెస్ట్ అయితే అటెంప్ట్ చేసేసి జాబ్ అయితే పొందొచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మంత్లీ మనకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు bestla.com LLC కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్ హోమ్ బేస్డ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక చూడండి మనకు హోమ్ బేస్డ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఫస్ట్ ఇది ఒక కంపెనీ గురించి అయితే చూద్దాము. bestla.com LLC కంపెనీ ఏంటంటే యూఎస్ బేస్డ్ గ్లోబల్ హోటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి హోటల్ అండ్ అలాగే రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్స్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ప్రిపేరింగ్ రిపోర్ట్స్. సో మీరు రిపోర్ట్స్ని అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే హోటల్కి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది కస్టమర్స్ వెళ్ళారు అని చెప్పేసి మీరు ఒక రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాలెండర్ మేనేజ్మెంట్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్స్కి సంబంధించి అండ్ అలాగే షెడ్యూలింగ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి అండ్ అలాగే యూజింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్కి సంబంధించి బేసిక్ బుక్ కీపింగ్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కేస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వర్చువల్ అసిస్టెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ పొజిషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టు మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక శాలరీతో పాటు మీకు పే ప్లస్ బోనస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టు గైస్ మీరు వర్క్ చేసేటువంటి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే, ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు. ఓన్లీ డే షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలన్నమాట. లిస్ట్ 16 GB ర్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ కంపల్సరీగా వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫ్ అట్లీస్ట్ 10 Mbps అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఏ నాయిస్ కన్సలింగ్ హెడ్సెట్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఏ క్వైట్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే వర్క్ చేయడానికి కామన్ క్వైట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకైతే పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే యూఎస్ ఫెడరల్ హాలిడేస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్టేబుల్ లాంగ్ టర్మ్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంచి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కంప్లీట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్ ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ని అప్లోడ్ చేయడం వల్ల మీ యొక్క రెజ్యూమ్లో ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. సో లేదు మేము రెజ్యూమ్ని అప్లోడ్ చేయమనుకుంటే ఇక్కడ మీరు ఇది మ్యాండేటరీ కాదు, ఇక్కడ ఆప్షనల్ అనమాట. సో మీరు మాన్యువల్గా ఫిల్ చేయొచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ అయితే బేసిక్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేయండి. స్ట్రీట్ అలాగే పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్ అలాగే మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. సో ఇవి ఆప్షనల్ అనమాట, ఎందుకంటే మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తారు కాబట్టి. సో మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. ఆల్రెడీ మీకు రెజ్యూమ్లో ఎక్స్పెన్స్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ నెట్వర్క్ సంబంధించి అంటే మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కంపల్సరీ ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బ్రౌజ్లోకి వెళ్ళేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. 100% రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, యాస్లీజ్ యొక్క క్యాప్చా అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేసేటంటే మీకు నెక్స్ట్ అసెస్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మీరు అప్లై చేసుకున్న వెంటనే మీరు యొక్క టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్లోనే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఇక ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో అంటే ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో సో వాళ్ళని HR రిక్రూటర్స్ అయితే కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇలా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.